జగన్ సాధారణంగా మ్యాక్సిమం నవ్వడానికే నవ్వుతూనే ఉంటాడు, లేదా నార్మల్గా ఉంటాడు. అదే జగన్ కన్నెర్ర చేస్తే, కోపంతో రగిలిపోతే, అప్పుడెప్పుడో ఏది స్థానిక ఎన్నికలకు సంబంధించి అకస్మాత్తుగా కరోనా పేరు చెప్పి ఆపేసినటువంటి సందర్భంలో ఆగ్రహంతో రగిలిపోతూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అదే ఫస్ట్, అదే లాస్ట్ అనుకుంటా. ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆగ్రహంతో కనిపించినటువంటి అవి తర్వాత అతనిలోని ఆగ్రహాన్ని చూడలేదు. ఇవాళ పోలీసులు చూశారు, కార్యకర్తలు చూశారు, ప్రజలు చూశారు. ఏదైతే బంగారుపాళ్యం వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్తున్నటువంటి జగన్ని చూడటానికి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, ఒక కార్యకర్తకి దెబ్బ తగిలింది. సరే, ఈనాడు జ్యోతినేమో వెహికల్ మీద నుంచి కింద పడ్డాడనేది దాన్ని కవర్ చేసుకుంటూ రాసుకొచ్చినాయి. అతను దెబ్బ తగిలి తలకాయకి పెద్ద గాయం అయితే అతన్ని అంబులెన్స్లో ఉంచితే పరామర్శించడానికి తను దిగబోతున్న జగన్ని ఎస్పీ ఆపేశారు. అది ఇంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేసుకున్నాను. అప్పుడు ఆగ్రహంతో కాన్వాయ్ నుంచి దిగినటువంటి జగన్ ఆ సందర్భంలో అక్కడ దూరంగా ఉన్న పోలీసులను ఉద్దేశించి అక్కడ బ్లడ్తో ఆ కార్యకర్త దగ్గరకు వచ్చాడు. అది చూసి ఆగ్రహంతో రగిలినటువంటి జగన్ హావభావాలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి సందర్భం. ఎట్ ద సేమ్ టైం పోలీసుల్ని నిలదీస్తూ మాట్లాడినప్పుడు అక్కడ పబ్లిక్ అందరూ చూశారు. ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది కన్నెర్ర చేసినటువంటి జగన్ని చూసినటువంటి సందర్భంలో.